గుమగుమలాడే చేపల పులుసు ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ అయితే మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ అండ్ చిల్లీ త్వరగా వేగడానికి మనకు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి. తగినంత పసుపు వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండ్ 2 టేబుల్ స్పూన్ జీలకర్రని మిక్సీలో పట్టుకుని ఆ పేస్ట్ని వేగిన ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను చేసేది ట్రెడిషనల్ వే ఆఫ్ చేపల పులుసు అనమాట. మీకు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి దీని బదులు. నెక్స్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. నేను చాలా ఎర్రటి కారం అయితే యూస్ చేస్తున్నాను ఘాటుగా ఉండడానికి, ఇది నాన్ వెజ్ కాబట్టి. ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా స్టవ్ మీద వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింతపండుని దీంట్లో వేసుకోవాలి. చింతపండు పులుసు ఎంత చిక్కగా ఉంటే చేపల పులుసు అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో చిక్కగా మనమైతే ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టేస్ట్ చూసుకోవాలి. ఏమన్నా తగ్గితే అది వేసుకోవాలన్నమాట. నేను సాల్ట్ యాడ్ చేశాను. చేప ముక్కల్ని మంచిగా కడిగి పెట్టుకొని మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. అసలు గరిటె వాడకూడదు అనమాట. ఒక క్లాత్ తోటి దీన్ని తిప్పుతూ ఆ ముక్కలన్నింటినీ సరి చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేయాలి. ఇలా సింపుల్గా టేస్టీ అండ్ యమ్మీ చేపల పులుసు అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలి పిల్ల సుమన.